హాయ్ అండి. చేమందుంపలు కూర చేసుకుందాం చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు చేమదుంపలండి. తర్వాత ఏమో చేమదుంపలు ఉడకబెట్టుకొని పట్టు తీసేసి పెట్టుకున్నానండి. తర్వాత 2 ఉల్లిపాయలు, తర్వాత 2 టమాటీలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి. ఇది చూడండి. తర్వాత సరిపడినంత సాల్టు, సరిపడినంత కారం అండి. కూరకు సరిపడినంత తీసుకోండి. చిన్నది మసాలా పొడి మన ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పడిపోయిన తర్వాత కళాయి వేడి చేసుకున్నాను. ఇది చూడండి. ఆయిల్ కూడా వేసుకున్నాను. కాస్త సరిపోలే, మళ్ళీ వేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకుందాం. నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేపుకుందామండి. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేపుకుందాం. అయితే ఈలోప అందరికీ ఒక మాట చెప్తున్నానండి. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీస్ ఎలా ఉన్నాయో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ 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 కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ అండి. కర్రీస్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేయండి. ఎప్పుడు పులుసు పెట్టుకుంటారు అందరూ, కానీ పులుసు కాదండి, కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా మంచిదండి. చేమదుంపల పులుసు కన్నా కర్రీయే మంచిదండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ముడుకుల్లో జిగురది లేకపోయిన వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి. కొంచెం ఎర్రగా వేపుకుందాం. ఎర్రగా వేపుకుంటే బాగుంటుందండి. ఓకే అండి. మీరు నన్ను చాలా ఎక్కువ అభిమానిస్తున్నారు. ఇంకా మీరు అభిమానిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందరిలోని నేను ఉండాలి. మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. వేరే ఏమైనా ఐటమ్స్ కావాలని చెప్పండి, నేను చేసి పెడతాను. ప్రయత్నిస్తానండి మీకు నచ్చేలా వండటానికి. దగ్గరకు వస్తుందండి. వేగిపోవచ్చింది. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. చిన్నది వేగితే చాలు. ఉల్లిపాయ వేగితేనే కూర టేస్ట్ అండి. ఉల్లిపాయ బాగా వేగించుకుంటే కూర టేస్ట్ కూడా మారిపోతుంది. చాలా టేస్ట్గా వస్తుందండి. వేగిపోయండి. నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. తర్వాత సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇది చాలకపోతే తర్వాత వేసుకుందామండి. తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటా పీసెస్ వేసుకుందామండి. ఓకే. ఏ కూరకైనా టమాటా ఉంటేనే కదండి టేస్ట్. టమాటా లేకపోతే కూర టేస్ట్ ఉండదు. టమాటా వేసుకున్నానండి. కూర ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నాను, బాగుంటుంది. ఇదండి. కొంచెం టమాటా మగ్గనిద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర లాస్ట్ చేసుకుందాం. ఇదండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను నేను. ఆగనిద్దామండి. మూత పెట్టుకుందాం. హాయ్ అండి. చూసుకుందాం ఒకసారి. టమాటా కూడా మగ్గిపోయిందో లేదో చూద్దాం. మగ్గిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకుందామండి. మగ్గిపోయింది. అయిపోయిందండి. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు
ఇది కూడా వేసుకుందామండి. చీమదుంపలు కూడా వేసుకుందామండి. ఇవి అర కేజీ దుంపలండి. అవి పోతాయి కదండి, చీమదుంపలు పోయాయి, కొంచెం పాడైపోయాయి, అదే పారేసాను. దుంప ఉండిపోయింది. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. ఉప్పు కారం వేసుకుంటే దుంపకు బాగా ఇంకుతుంది. ఈ కూర చాలా ఇష్టమండి మా ఆయన గారికి, మా పిల్లలకి చాలా బాగా తింటారు. కారం కూడా వేసుకున్నాం అండి. కారం పడినంత వేసుకోండి, ఎక్కువ తక్కువ తింటారు కదా, అలా వేసుకోండి. ఎంత సరిపోతే అంత వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ కూడా, కారంగా టేస్టీగా అయిపోతుంది. మసాలా పొడి అండి ఎక్కువ వేయట్లేదు, చాలా తక్కువ. మసాలా ఎక్కువ యూజ్ చేయనండి, చాలా అంటే చాలా తక్కువ. అయిపోయిందండి. కొంచెంసేపు మగ్గించి వాటర్ వేసుకుందాం. మగ్గిపోయి ఉంటుంది. మగ్గిపోయిందండి ఇది కూడా. గ్రేవీ అయితే లూజ్గా అయితే ఉండదండి, టైట్గా అయిపోతుంది. అయినా సరే బాగుంటుంది. లూజ్గా వేసుకుంటే బాగోదండి, టైట్గా ఉంటేనే బాగుంటుంది కర్రీ కూడా. ఇప్పుడు చూడటానికి లూజ్గా ఉంది కానీ చూడండి టైట్గా అయిపోద్ది. మా కారం బాగుంటుందండి గ్రేవీలకి, చాలా ఎర్రగా వస్తుంది. మంచి మిరపకాయలు ఏరుకొని ఆడించుకుంటాను నేను ఎప్పుడూను, అందువలన చాలా బాగా వస్తుంది. స్ట్రక్చర్ బాగుంటుందండి మా కారం. చూడండి నేను చూపిస్తాను కర్రీ ఎలాగుందో తర్వాత. రెడ్నెస్లో వస్తుంది, కలర్ వేసినట్టు వస్తుంది, కానీ కలర్ మీరు ఎప్పుడు వేయకూడదు. మంచి మిరపకాయలు ఏరుకొని చేసుకుంటే బాగుంటుందండి. కారం కావాలంటే నేను చేస్తాను, మీకు చెప్పండి, నాకు మీ కామెంట్లో చెప్పండి, నేను కారం చేయడం ఎలాగో చెప్తాను. మూత పెట్టేసుకుందామండి, మగ్గిపోతుంది. ఆ ముక్కలు ములిగే వరకు వేసుకున్నానండి. చూద్దామండి కర్రీ ఎలాగొచ్చిందో. అరోమా అయితే చాలా బాగుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. మూత చూద్దండి, దగ్గరికి అయిపోయిందండి. చూడండి ఎలాగుందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి, కూర కట్టించుకుందాం. ఎందుకంటే గ్రేవీ ఇంకా చిక్కగా అయిపోతే మళ్ళీ కలుపుకోవడానికి సరిపోదు, కానీ చాలా చిక్కగా అయిపోద్దండి, ఇంకిపోతుంది ఇంకానే. చూడండి ఇప్పటికే చిక్కగా ఉంది కదా, ఇంకా చిక్కగా అయిపోద్ది. కాస్త చిన్నది చల్లగా అయ్యేసరికి, చల్లగా అవసరం లేదు, ఒక్క 2 నిమిషాలు దించిన 2 నిమిషాలకి చిక్కగా అయిపోద్ది. చాలా బాగా వచ్చింది. చూడండి కర్రీ ఎలా వచ్చిందో. వేరే బౌల్లోకి తీసుకున్నాం, స్టవ్ కట్టేసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకుందామండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఎంత బాగా వచ్చింది చూడండి కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. స్ట్రక్చర్ కూడా బాగుందండి, స్మెల్ సూపర్ అండి. స్మెల్కే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది, చాలా బాగుందండి. వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇదిగో చూడండి సూపర్గా వచ్చింది కదా కర్రీ.
బాగుంది కదండి. ఓకే, చూడండి ఎంత బాగుందో కర్రీ. కర్రీ స్ట్రక్చర్ బాగుందండి, కలరు చాలా నీట్గా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. బాగుందండి, చేసుకోండి అండి. చేసి నాకు ఒకసారి కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్. మూత పెట్టేసుకుందాం, కొత్తిమీర వేసాం కదా, మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఫైనల్ అండి, అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. తినటానికి కూడా చాలా బాగుంటుందండి. తినండి, చేయండి, తినండి. ఎలాగుందో కామెంట్ చేసి నాకు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చండి. మసాలాలు అవి ఏం ప్రిపేర్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు.